నిన్న మొన్నటి వరకు 3 రాజధానులకి కట్టుబడి ఉన్నటువంటి వైకాపా ఇప్పుడు సడన్గా 3 రాజధానుల అంశంలో యూటర్న్ తీసుకుంది. వైకాపాకు 3 రాజధానుల ఆలోచన లేదు అంటూ వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల అంశంలో యూటర్న్ చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. నిన్న మొన్నటి వరకు 3 రాజధానుల అంశానికి కట్టుబడి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సడన్గా ఈ 3 రాజధానుల అంశం మీద యూటర్న్ చేసుకుంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 రాజధానుల ఆలోచన లేదు, వైకాపా అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచే పాలన అందిస్తారు అంటూ వైకాపా నేత అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి సడన్గా ఇప్పుడు 3 రాజధానుల అంశంలో వైకాపా ఎందుకు యూటర్న్ చేసుకుంది అంటే ఏం చెప్తారు? ఏమో ఆత్మలు ఏమైనా చెప్పాయేమో ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే. ఎందుకంటే మొన్నటి వరకు మాట్లాడింది ఏంటి, ఆయన సీఎంగా ఉన్నప్పుడు 3 రాజధానులని, ఇప్పుడు మళ్ళా నిద్రపోయే కళలో నుంచి మళ్ళా గుర్తొచ్చినట్టు లేచి చెప్పినట్టు ఉంది ఈ మాటలు. ఎందుకంటే గతంలో కూడా ఆయన చెప్పాడు ఇదే విషయం. 18లో కానీ 19 కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో కానివ్వండి, నేను అమరావతిని ఎక్కడా ఆపను, అమరావతి నారా చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేయలేరు, నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఆయన వచ్చిన తర్వాత అమరావతి రైతుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టి, మహిళలను కూడా చూడకుండా వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి, వాళ్ళని కేసులు పెట్టి, వాళ్ళని కొట్టి, వాళ్ళు చాలా మంది గుండెపోటుతో చనిపోయే కారణం అయ్యారు. ఆ రకంగా ఇబ్బంది పెట్టి రైతులను ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈరోజు మళ్ళా వచ్చేసేసి నేను 3 రాజధానులు నేను కాదు, నేను ఇప్పుడు అమరావతి నుంచే పరిపాలన చేస్తాను, అమరావతినే ఇది ఒక మహానగరంగా తయారు చేస్తానని ఇప్పుడు సజ్జల గారితో చెప్పిస్తున్నారు అని అంటే ఆయన నోరు ఏమైందండి? ఆయనే చెప్పచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పచ్చు కదా, ఆయన చెప్పట్లా, సజ్జల గారితో చెప్పిస్తున్నారు. ఇది ఎక్కడ ఇదేంటి? ఇప్పుడు కూడా సకల శాఖ మంత్రి అవసరమా? ఖాళీగానే కదా ఉన్నాడు. ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడే ఆయన ఏమి ఇంటి నుంచి బయట రాలేదు. సరే ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడేనా నేను అపోజిషన్ లీడర్గా నన్ను గుర్తించండి అని మీరు మాట్లాడే మాటకేనా ఒక విలువ? మీరు అడుగుతున్నారు కదా, నన్ను అపోజిషన్ లీడర్గా నన్ను గుర్తించండి అని. అలా అడిగేటప్పుడైనా మీరు చేయాల్సిన పని ఏంటో మీకు తెలుస్తుందా? ఇప్పుడు కూడా సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా? ఏదైనా విషయం ఉంటే మీరు మాట్లాడలేరా? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆయన ఆ మాట ఇప్పటికే ఆయన చెప్పట్లా. ఈయనతో చెప్పిస్తాడు, ఈయన పలుకుతారు, తర్వాత ఆయన మళ్ళా దాన్ని ఎప్పుడో ఆమోదం తెలుపుతాడేమో తెలియదు. నేను అనలేదన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలా. అంటే ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనేది కూడా ఆయనకు కూడా క్లారిటీ ఉంది. అదే నోరుతో 3 అన్నాను, ఇప్పుడు నేను వెళ్ళి ఒకటేనంటే ప్రజలు ఏ రకంగా తిడతారనేది ఆయనకి ఒక ఐడియా ఉండబట్టి సజ్జలతో ముందు ఒక స్టెప్, ఒక రాయి ఇచ్చాడు, అక్కడ ఒక మాట చెప్పిచ్చాడు. సో ప్రజల రియాక్షన్ ఎలా ఉంటది, వాళ్ళు ఏంటి అనుకుంటున్నారు? మీరు ఇందాక చెప్పినట్లుగా 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా చూసుకుంటే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశాన్ని ఆయన తెర మీదకి తీసుకురావడం, ఆ 3 రాజధానుల అంశం నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక సంచలనమైనటువంటి తీర్పునివ్వడం, వైకాపాని అధిష్టానం అంటే అధికారం నుంచి దించేయడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరడం, ఇప్పుడు మళ్ళీ 3 రాజధానుల అంశాన్నే కనుక నేను కొనసాగిస్తే అసలు వైసీపీకి రాజకీయ మనుగడ ఉండదు అని జగన్మోహన్ రెడ్డి భావించారా? అందుకే ఇప్పుడు మళ్ళీ 3 రాజధానుల అంశంలో పునరాలోచన చేసుకొని మళ్ళీ పార్టీ గనక అక్కడ పుంజుకోవాలి అంటే అమరావతి రాజధానిగా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వైకాపాకు వచ్చిందా? అందుకే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డితో ఇటువంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారా అంటే ఏం చెప్తారు? పని చేసే వాళ్ళకైతే మాట మీద నిలబడాలనేది ఉంటుంది, ఆయన పని చేయాలనే ఉద్దేశం లేదు కదా. అందుకే 3 రాజధాని లేపాడు. అప్పుడు ఏ రాజధాని కట్టాల్సిన వల్ల అన్ని చోట్ల తగాదాలు అవుతూనే ఉంటే, అప్పటికే అమరావతి ఉద్యమం నడుస్తూ ఉంది, మనం ఏమీ చేయాల్సిన వల్ల 5 ఏళ్ళు అయిపోతాయి. ఆయన మాట్లాడేది కూడా ఏంటి, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే అయిపోతుందని చెప్తాడు, సంవత్సరాలు గడిచిపోతాయని చెప్తాడు. అదే చేశాడు అప్పుడు. సో ఇప్పుడు ఒక మాట అంటే వచ్చిన నష్టం ఏంటి అన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఆ మాట మొదటికి వచ్చారనమాట.
ముందు 18-19లో ఏదైతే చెప్పానో మళ్ళీ ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాడు. ఉమ్, సో మళ్ళీ చేస్తే కదా, పని చేస్తే కదా ఆయనకి తెలిసేది. ఉమ్, అప్పుడు నేను చేయాల్సిన పని లేదు. నేను ఈ 18లో చెప్పింది ఇప్పుడు మళ్ళా చెప్తాను. ఉమ్, నేను అధికారంలోకి వచ్చిన 19 నుంచి నేను 3 రాజధానులు అనింది, మళ్ళీ నేను వస్తే నేను అదే చెప్తాను. ఓకే. సో నేను చేస్తే కదా పని. ఉమ్, పని చేయనప్పుడు ఎన్ని మాట్లాడినా అంటే కూర్చొని మాట్లాడటమే కదా. ఓకే, వైకాపా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటారా? ఇప్పుడు అవకాశాల కోసం ఏదైనా చెప్తాం, ఉమ్, ఏదైనా చేస్తాం, అంతే కదా చేశాడు. ఓకే. ఇప్పుడు నేను విశ్వనగరం నేను నిర్మిస్తాను అన్నారు, ఉమ్, ఆయన నిర్మించలేకపోయారు. ఉమ్, అంటే పని చేయటం అనేది ఆయనకి చేత కాదు. ఆయన్ని నమ్మి అంటే ఫండ్స్ రాలేదా అని అంటే తెచ్చాడు అప్పులు, ఉమ్, కానీ సొంతంగా వాడుకోవాలి కదా. ఉమ్, మనం ప్యాలెస్లు కట్టుకోవాలి కదా, ఆ ప్యాలెస్లో దాచుకోవాలి కదా, విదేశాలు పంపించాలి కదా, ఉమ్, తిన్నాళ్ళకి తిన్నంత పెట్టాలి కదా. ఇవన్నీ చేసుకోవాలంటే నేను బాగు చేసేది ఏముంటుంది? ఏపీని నేను బాగు చేయలేను, ఉమ్, చేయను కూడా. ఓకే. నాకు కావాల్సింది నేను దోచుకోవటం దాచుకోవటం అనేది. సో అదే చేశాడు. ఉమ్, ఇంకా నెక్స్ట్ అయినా అదే మాటలు చెప్తా అంటాడు, నమ్మటానికి ప్రజలు రెడీగా లేరు. ఉమ్, ఇంకొకటి, ఆయన అంత ఏపీ మీద అంతా కట్టసి ఉండి ఏపీ ప్రజలకి అన్యాయం జరుగుతుందంటే అసెంబ్లీకి వెళ్ళు, ఉమ్, నీ వాయిస్ ఏదో వినిపించు చూద్దాం. ఉమ్, అసెంబ్లీలో చెప్పలేని అడివి ఇంట్లో కూర్చొని సజ్జలకు చెప్పి పంపిస్తే మైక్ పెట్టుకొని మాట్లాడితే అయిపోద్దా? ఉమ్, ఇది నమ్ముతారా ప్రజలు? ఉమ్, నువ్వు అసెంబ్లీకి వెళ్ళేనా మాట్లాడి ఉండాలి కదా. నువ్వు అసెంబ్లీలో ఇప్పటి వరకు నువ్వు 3 రాజధానులు బెస్ట్, ఉమ్, అమరావతి వేస్ట్, ఇన్ని మాట్లాడినావు కదా 5 ఏళ్ళు. ఉమ్. ఇప్పుడు అదే అసెంబ్లీ అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే సాధ్యమయ్యిద్ది అంటూ ఆయన గతంలో మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మాకు అసలు 3 రాజధానుల ఆలోచన లేదు అని చెప్పడం, దాన్ని ఎలా చూడాలి? ఆయనకి 3 రాజధానులు అవకాశం ఉందా లేదా, ఆయన చేస్తాడా చేయడా, సో ఏపీ మీద ఆయనకి నిజంగానే అంత బాధ్యత కలిగిన పౌరుడా అనుకుంటే అది ఎక్కడా కూడా కాదనేదే మన కళ్ళకు కనున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఆయన వాయిస్ ఏదో వినిపించి ఇప్పుడు రాజధాని పనులు ఇది జరగాలి అని నిలబడి అడుగు చూద్దాం. నువ్వు అడగచ్చుగా వెళ్ళి. నువ్వు అడగలేవు అని అంటే ఏంటి? నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు గతంలో చేసిన పనులు అవన్నీ నిన్ను నోరు కట్టేస్తాయి. వాయిస్ బయట రాదు. నువ్వు అసలు అసెంబ్లీకే వెళ్ళలేని అడివి నువ్వేం క్వశ్చన్ చేస్తావు? ఎవరిని క్వశ్చన్ చేస్తావు? రేపు పొద్దున 6 నెలలు అసెంబ్లీకి వెళ్ళకపోతే, 6 నెలలు ఇది లేకపోతే, సో మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయా? సో మళ్ళీ పులివెందుల ఎలక్షనా? సో ప్రజలు ఇప్పటికే ఏపీ డెవలప్ అవ్వాలని అందరూ ఆలోచిస్తూ ఉంటే నీ ఎమ్మెల్యేలు నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ ఎలక్షన్లు పెట్టుకుంటా పోతారా? నువ్వు ఆ దిశగా ఆలోచించాలి కదా. మళ్ళా 11 మంది పోయి ఎంతమంది గెలుస్తారో కూడా తెలియదు కదా. అసలు యాక్చువల్లీ నీ ఎలక్షన్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు కదా. ఒకవేళ నువ్వు మళ్ళా గెలిచినా మళ్ళా 6 నెలలు వెళ్ళకపోతే మళ్ళా ఎలక్షనే కదా. అంటే ఈ ఎలక్షన్లో నీ ఎమ్మెల్యే పదవి ఊడిపోయే వరకు పెట్టుకుంటావా? కాదు కదా. సో నువ్వు ఏదైతే వాయిస్ వినిపించాలనుకుంటున్నావో నువ్వు అదే రాజధానికి ఈ రోజున సపోర్ట్ చేస్తానని అన్నప్పుడు సో పనులు ఎంతవరకు అయ్యాయి, ఏం చేస్తున్నారు, నేను దానికి సపోర్ట్ చేస్తున్నాను, కలిసి పనిచేద్దాం, అమరావతిని మనం ముందుకు తీసుకెళ్దాం, అమరావతి మంచి క్యాపిటల్ సిటీ చేసుకుందాం అని నువ్వు ఒక ముందుకు అడుగు. పాజిటివ్గా వస్తే బాబు గారు వద్దంటారా? నువ్వు పాజిటివ్గా వచ్చి మాట్లాడు. రాజధాని కావాలి ఏపీకి అనేది నేను చేశాను గతంలో తప్పులు, సో మీ ఎమ్మటి నేను నడవటానికి సిద్ధంగా ఉన్నాం, అందరం కలిసి. ఇప్పుడు బాబు గారు నేనేమి రాజధాని నేను చేయనని చెప్తున్నారా? నువ్వు ఇప్పుడు నేను వచ్చాక చేస్తానంటానికి ఆయన ఆల్రెడీ చేస్తున్నారుగా. చేసేటప్పుడు ఆయన చేయరు, నేను వచ్చి మళ్ళీ చేస్తానని అంటే ఇది వినేటట్టుందా? ప్రజలు ఇంకా నమ్ముతారనే ఉద్దేశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ఇకనైనా కూడా ఆయన ఆలోచన ద్వారానే మారాలి. ఇప్పుడు నువ్వు పాజిటివ్గా ఇది జరగాలి, ఇది చెయ్యాలి అనే ఆలోచనతో మాట్లాడండి. ఈ పని చెయ్యండి అని మాట్లాడండి. దీనికి నేను కోఆపరేట్ చేస్తున్నానని ఆయన నోరు తెరిచి ఒక మాట ఇప్పటి వరకు కూడా గతంలో కానీ 14 నుంచి 19 వరకే కానివ్వండి, ఇప్పుడైనా కానివ్వండి, ఇది మనం కలిసి అందరం కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఈ పని మనం అందరం కలిసి చేస్తాం, వాళ్ళు చేసిన దానిలో మేము దీనికి కూడా కోఆపరేట్ చేస్తున్నాం అని ఎక్కడైనా ఒకటి చెప్పండి. ఒకటి చేశాడు, ఏదో తెలుసా? బీజేపీకి మొన్న మద్దతు ఇచ్చాడు. అది అందరూ చూశారు. దేనికోసం చేసావు అది? అంటే ఆయన అవసరాల కోసం ఆయన ఏ మాటైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు అనేది మనకు ప్రతిసారి నిరూపణ అవుతుంది. అది
మనం కొత్తగా దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారిలో చేంజ్ వస్తుంది అనుకోవటం అనేది అయితే మన అవివేకమే అవుతుంది అది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.